తమిళనాడు రాజకీయాల్లో రీసెంట్గా ఎన్నికలు జరిగాయి. టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ మంచి సీట్లు సాధించుకున్నారు, కానీ మ్యాజిక్ ఫిగర్ ఇంకా రాలేదు. అసలు తమిళ రాజకీయాల మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరేమంటారు విజయ్ గెలుపు మీద? తమిళ రాజకీయాలు ఏంటంటే డిఎంకే అన్నా డిఎంకే ఈ రెండే ఇప్పుడు వస్తూ ఉంటాయి. నువ్వా నేనా అన్నట్లు. అంటే జనాలు ఇంకేంటంటే కొత్తదనం కోరుకున్నారు. యువత రీసెంట్ గా వచ్చిన యువత ఏంటంటే కొత్తగా ఒకసారి మార్చి చూద్దాం అని చెప్పేసి విజయ్ గారికి ఓట్లు వేయడం జరిగింది. అలాగే మంచి మెజార్ సీట్లు కూడా వచ్చినాయి. దాని ఏంటంటే కొంతమంది రాజకీయ పార్టీలు ఇది మా కటౌట్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మా కటౌట్ చూపించేసి విజయ్ చూపించగానే అక్కడ తమిళనాడు రాజకీయాలు మారిపోయినాయి. మా కటౌట్ పెట్టంగానే రాజకీయాల్లో కొన్ని మార్పులు వచ్చేసి విజయ్ సీఎం అయ్యాడని చెప్పేసి మాట్లాడటం, అది ఏది సాదాసీదా మనుషులు మాట్లాడితే అది వేరు. కానీ ఒక ఎమ్మెల్యే స్థాయి, మాజీ ఎమ్మెల్యే స్థాయి, మినిస్టర్ స్థాయి నాయకులు కూడా, వైసీపీ నాయకులు ఒక కారు కోతలకు వస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కటౌట్ పెట్టుకుంటేనే సీఎం అయితే అక్కడ పక్క రాష్ట్రాల్లో అసలు ఇక్కడ క్యాండిడేట్ ప్రచారం చేసి తిరిగి డోర్ టు డోర్ తిరిగి చేస్తేనే ఆయన నమ్మలేదు ఎవరు కూడా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి నమ్మకే కదా మరి అతను ఇచ్చేసింది. దాన్ని ఇంకా చూసుకోకుండా పక్క రాష్ట్రాల్లో మా కటౌట్ పెట్టుకుని గెలిచారంటే నీకే తెక్కడలేదు. పక్క రాష్ట్రాల్లో ఏం చేస్తావు నువ్వు?